తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన బరి నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంది. అయితే ఇప్పుడు ఆ బీసీ అభ్యర్థి ఎవరు అనేది కీలకంగా మారింది. ప్రధానంగా ఇద్దరు బీసీ నేతలే బరిలో ఉన్నారు. మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, యంగ్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది పెద్ద చర్చ. ఇదివరకే మంత్రి పొన్నం ప్రభాకర్ను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత గెలుపు చాలా ముఖ్యం కాబట్టి సామాజిక, ఆర్థిక, స్థానిక సమీకరణలపై ఈ ఎంపిక ఆధారపడి ఉంది. ఒకవేళ బొంతు రామ్మోహన్కు టికెట్ ఇస్తే కలిసి వచ్చే అవకాశాలు చూసుకుందాం. ఆయన గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మాజీ మేయర్గా నగర అభివృద్ధితో ఆయనకు మంచి పేరున్నది. దీన్ని ప్రచారంలో వినియోగించుకోవచ్చు. బీఆర్ఎస్లో సంపాదించింది అంతా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాక రామ్మోహన్ జూబ్లీహిల్స్లో అందరికీ తెలిసినవాడే. పార్టీ కార్యక్రమాలకు ఆర్థికంగా సహకరిస్తున్నారని, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ సందర్శించిన సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు భారీగా ఖర్చు చేశారని ప్రచారం ఉంది. ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల ఎన్నికల ఖర్చులను సొంతంగా భరించగల సామర్థ్యం ఆయనకుంది. అంతేకాదు, కావాలంటే పార్టీకి మరింత ఫండ్ ఇస్తానని అంటున్నట్టు సమాచారం. దాదాపు 100 కోట్లైనా గెలిచి చూపిస్తా అని రామ్మోహన్ అంటున్నారని తెలుస్తుంది. అయితే ఆయన స్థానికుడు కాదు, మరి అందరినీ మెప్పించగలడా అనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే ఆయన జూబ్లీహిల్స్లోనే పుట్టి పెరిగిన స్థానిక నాయకుడు. బోర్బండ, షేక్పేట, ఫిలింనగర్, రేవంత్ నగర్, కృష్ణానగర్ వంటి ప్రాంతాల్లో ఆయనకు మంచి పరిచయం ఉంది. స్థానిక సమస్యలపై గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. గతంలో 2 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడినప్పటికీ ఆయనకు సానుభూతి ఓట్లు లభించే అవకాశం ఉంది. సినిమా సంబంధిత సంఘాలతో ఆయనకున్న సంబంధాలు, స్థానికులంగా ఉన్న చిన్న వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. స్థానిక నాయకుడిగా ఉండడం వల్ల సమస్యలను సులభంగా అర్థం చేసుకుని పరిష్కరించగలడన్న నమ్మకం స్థానికుల్లో ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ వంటి పెద్ద నియోజకవర్గంలో ఎన్నికలకు భారీ ఖర్చు అవసరం. ఈ విషయంలో నవీన్ యాదవ్ ఆర్థిక సామర్థ్యం, పార్టీ సహకారం విషయంలో పార్టీ పెద్దలు ఆలోచనలో పడుతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్, బీజేపీని తట్టుకుని నిలబడాలంటే ఖర్చు భారీగా పెట్టాలి. మరి అంత ఖర్చు నవీన్ యాదవ్ పెట్టగలరా లేదా అనేది ప్రధాన సమస్య. ఈ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఎక్కువ. జనాభా పరంగా పెద్ద నియోజకవర్గమే అయినా 2 లక్షలకు పైగా ఓట్లు ఉంటాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వారే ఉంటారు. వారు పెద్దగా ఓటింగ్లో పాల్గొన్నారు. మరోపక్క బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఆమె సింపతితో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఆమెకు ప్లస్ పాయింట్. అలాగే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉండాలని చూస్తున్నాడు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్తో పాటు కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి నెలకొంది. అయితే బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ మేయర్గా ఉన్నప్పటి పరిచయంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పూర్తి మద్దతు ఆయనకే ఇస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీలో చేరే ముందు కూడా రామ్మోహన్కు తగిన స్థానం కల్పిస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు ఇది ఒక చిక్కు ప్రశ్నలా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా అధిష్టానమే చూసుకుంటుందని అందరికీ తెలిసిందే. ఈ మేరకు రహస్యంగా ఒక కమిటీ వేసినట్టు తెలుస్తుంది. ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆచితూచి ఆలోచిస్తుందని టాక్. ఎలాగైనా గెలుపు మాత్రమే ఎజెండాగా ఉండాలని దిశగా అధిష్టానం ఆలోచిస్తుందట. అవసరమైతే రామ్మోహన్, నవీన్ యాదవ్ కాకుండా 3వ వ్యక్తిని బరిలో దింపాలని చూస్తుందట. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో 3వ వ్యక్తి ఎవరు అనే టాక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ. మరి ఆ 3వ వ్యక్తి ఎవరు? వీరిద్దరికి కాకుండా ఎవరికి పార్టీ టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఎక్కువ అని విశ్లేషకులు సైతం ఆలోచనలో పడ్డారు. వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ చిక్కుముడి త్వరలోనే వీడనుంది.